నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. కథ నచ్చి పర్ఫార్మెన్స్ కి విపరీతమైన స్కోప్ ఉంటే తప్ప ఎంత పారితోషికం ఇచ్చినా ఒప్పుకోని సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో తాండేల్ చేస్తోంది. లవ్ స్టోరీ తర్వాత నాగ చైతన్యతో మళ్లీ జతకడుతోంది. సముద్రపు బ్యాక్ డ్రాప్ లో చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ డ్రామాను గీతా ఆర్ట్స్ 2 భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇది కాకుండా రణబీర్ కపూర్ తో రామాయణంలో బిజీ కావడంతో ఫిదా భానుమతి డేట్స్ దొరకడం మహా కష్టంగా మారింది. అయినా సరే విజయ్ దేవరకొండతో కాంపో చేసేందుకు నిర్మాత రాజు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. రాజావారు రాణి గారు ఫేమ్ రవికిరణ్ కోలా డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందబోయే పీరియాడిక్ డ్రామాలో హీరోయిన్ ఎంపిక ఇంకా జరగలేదు. నటనకు బాగా స్కోప్ ఉన్న పాత్ర కావడంతో ఎలాగైనా సాయి పల్లవిని ఒప్పించాలని దర్శకుడి ఆలోచనట. ఎస్విసి బ్యానర్ లో తన 2 సినిమాలు చేసింది. ఫిదా బ్లాక్ బస్టర్ కాగా నాని ఎంసీఏ కమర్షియల్ గా మంచి విజయం నమోదు చేసింది. ఇప్పుడు హ్యాట్రిక్ చేయించాలనే ఉద్దేశంతో దిల్ రాజు కథను చెప్పించారట. విని ఆశ్చర్యపోయిన సాయి పల్లవి కాల్ షీట్స్ చెక్ చేసుకొని తన అంగీకారాన్ని వీలైనంత త్వరగా చెప్తానని అందట. కాపీ రైట్స్ వివాదంలో ఉన్న రామాయణం షూటింగ్ కి తాత్కాలికంగా బ్రేక్ పడిందనే నేపథ్యంలో అది నిజమో కాదో మేకర్స్ నుంచి సరైన సమాచారం రావడం లేదు. ఒకవేళ వాస్తవం అయితే మాత్రం రౌడీ బాయ్ సినిమాకు కాల్ షీట్లు ఇవ్వచ్చు. కానీ విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి పాన్ ఇండియా సినిమాలో బిజీగా ఉన్నాడు. ఇంకోవైపు మైత్రి నిర్మాణంలో రాహుల్ సంకృత్యాన్ మూవీ ఉంది. కాకపోతే ఏది ముందు ఉంటుందనేది ఇంకా క్లారిటీ లేదు. మరి మొదటిసారి విజయ్ దేవరకొండతో జోడీగా చేయబోయే అవకాశాన్ని సాయి పల్లవి ఒప్పుకుంటుందో లేదో వేచి చూడాలి. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.